ఇప్పుడు మన ఎమ్మెల్సీ అభ్యర్థి యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రం గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరు. సభాధ్యక్షులు మా యువ తెలంగాణ పార్టీ జనగామ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆసర్ల సుభాష్ గారు, సందీప్ గారు, జనగామ ఎలక్షన్ ఇన్ఛార్జ్ శంకర్ గారు, యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిడ్డా బాలకృష్ణారెడ్డి గారు, లెక్చరర్ వరోధిని గారు, ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనగామ శ్రీనివాస్ గారు, ఇంకా హరిప్రసాద్ గారు, చాలామంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. జనగామకు వాస్తవానికి ఇది పరిచయ కార్యక్రమం ఏం కాదు. జనగామ నాకు బాగా సుపరిచితమే. ఎందుకంటే మాకు ఆన్ ది వే రోడ్డు, మేము హైదరాబాద్ నుంచి మా సొంతూరు నర్సంపేట వరంగల్ జిల్లాకు వెళ్తున్న ప్రతి సందర్భం మేము జనగామ పైనుంచే వెళ్ళాలి. అలాగే జనగామకు సంబంధించినటువంటి చాలా సందర్భాల్లో చాలా సమస్యలు ఉన్నప్పుడు, అటు తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు వచ్చాను నేను. ఆర్టీసీ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి జనగామ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మా యువ తెలంగాణ పార్టీ అనేక చోట్లకు వెళ్ళిన క్రమంలో జనగామకు రావడం జరిగింది. కళాకారులకు సంబంధించి కళాకారుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి కళాకారులంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి ఇంకో కార్యక్రమానికి కూడా నేను ఇక్కడికి వచ్చి మా యువ తెలంగాణ పార్టీ తరఫున వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే జనగామ ప్రాంతం ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక 10-15 ప్రాంతాలు చాలా కీలకంగా వ్యవహరించినప్పుడు జనగామ ప్రాంతం కూడా అంతే కీలకంగా వ్యవహరించింది. అంటే చైతన్యవంతమైనటువంటి ప్రాంతం జనగామ. అట్లాంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో చాలా మంది ఇక్కడ పట్టభద్రులు చదువుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇటు వెనుకకు పోతే హన్మకొండ దగ్గర అవ్వటము, ముందుకు పోతే హైదరాబాద్ దగ్గర అవ్వటము, ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ ఉండడం వల్ల కూడా చాలా మంది చదువుకున్నారు. ఇప్పటికీ చాలా మంది ఇక్కడ నుంచి హైదరాబాద్కు, హన్మకొండకు పని కోసం కూడా, ఉపాధి కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది, వెళ్తున్నారు. అయితే అన్నిటికంటే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాకముందు ఇదే జనగామ ప్రాంతానికి విద్యకు సంబంధించో ఉపాధికి సంబంధించో కొన్ని అవకాశాలు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక మార్పు ఏంటంటే జనగామ జిల్లా కేంద్రం అయింది. అంతే, జిల్లా కేంద్రం అని పేరుకు చెప్పుకున్నదే తప్ప జిల్లా కేంద్రానికి ఉండవలసినటువంటి మౌలిక వసతులైనా, సౌకర్యాలైనా, బడ్జెట్ కేటాయింపైనా, విద్యా ఉపాధి రంగాలు మెరుగుపట్టమైనా, ఆసుపత్రులు వైద్య సదుపాయాలు మెరుగుపట్టమైనా అట్లాంటివి ఏం జరగలేదు. ఎందుకంటే నేను నా సొంత అనుభవం చెప్తున్నాను. ఒక 3 నెలల క్రితం మా అమ్మగారికి బాగాలేకుండే. నర్సంపేట నుంచి వస్తున్నప్పుడు దారిలో జనగామకు వచ్చిన తర్వాత చాలా సీరియస్ అయింది. అప్పటికప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఇక్కడ ఏ ఆసుపత్రి ఉంది అని చెప్పి వెంట వస్తున్నటువంటి వాళ్ళు బాగా అంటే ఒక రకమైనటువంటి ఆందోళనకు గురైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రి ఉంది, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అని చెప్పేస్తే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని పోయింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే అక్కడ నర్సులు ఉండరు, అక్కడ కాంపౌండర్లు ఉండరు. ఆక్సిజన్ పెట్టాలి అని అంటే ఒక సిలిండర్ గుంజుకొచ్చి తీసుకొచ్చి పెట్టాలి తప్ప ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ, అసలు ఇవాళ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఉండేటువంటి వసతులు కానీ ఆ టెక్నాలజీ కానీ 10% కూడా జిల్లా ఆసుపత్రి లేదు. పేరుకే జిల్లా ఆసుపత్రి, జనగామ జిల్లా ఆసుపత్రి. ఒక ఆక్సిజన్ ఉన్నటువంటి అంబులెన్స్ కావాలి, అర్జెంటుగా జనగామ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేయాలి అని అంటే 1 గంట సమయం పట్టింది మాకు.
అంటే ఇవాళ మీడియాలో పనిచేసి మీడియా మిత్రులతో మాట్లాడుకొని కోఆర్డినేట్ చేసే అవకాశం ఉండి, ఇవాళ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఎవరికైనా ఫోన్ చేసి ఏ సమయానికైనా మాట్లాడుకునేటువంటి అవకాశము, ఆ చొరవ, ఆ సంబంధ బాంధవ్యాలు ఉన్నా కూడా మా అమ్మకు బాగాలేకపోతే అట్లాంటి పరిస్థితిని మేము ఎదుర్కొన్నప్పుడు ఇవాళ ఎవరితోటి సంబంధాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళ వచ్చిన తెలంగాణలో వాళ్ళకి ఏదన్నా ఇట్లనే ఎమర్జెన్సీ వస్తుంది, వాళ్ళకి ఏమన్నా రోగం వస్తుంది, వాళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్ అవుతుంది. ఇవాళ మనకు ఉన్నటువంటి హాస్పిటల్ బాగాలేకపోతే మనకు ఎవరు దిక్కు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకపోయే ప్రైవేట్ ఆసుపత్రుల పైన నియంత్రణ లేదు. కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే ఊళ్ళున్న 6 ఎకరమో ఎకరమో 2 ఎకరాల్లో అమ్ముకొని పోవాలి. అమ్ముకున్న అర్జెంటుగా అడ్డికి పోసేది అమ్ముకున్న తెల్లారేసరికి గంటకు అర్ధగంటకు పైసలు ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఇవాళ? మరి వాళ్ళ పేద ప్రజల పరిస్థితి ఇవాళ జనగామను జిల్లా కేంద్రంగా చేసి జిల్లా ఆసుపత్రిని ఎట్లున్న దాన్ని అట్లనే చేసింది. దాంట్లో ఏమన్నా బెడ్స్ పెరిగినాయా? దాంట్లో ఏమన్నా నర్సులు పెరిగిందా? దాంట్లో ఏమన్నా కాంపౌండర్లు పెరిగిందా? దాంట్లో ఏమన్నా వైద్య సదుపాయాలు, టెక్నాలజీ, సాంకేతిక పరికరాలు పెరిగినాయా? దాంట్లో ఏమన్నా ఆపరేషన్ థియేటర్ మంచిగా ఉందా? దానికి ఏమన్నా స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారా? దాన్ని ఏమన్నా ఉన్నటువంటి ప్రజలకు వైద్య సదుపాయం అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆసుపత్రిగా తీర్చిదిద్దిందా? ఏమీ లేదు. పేరు జిల్లా ఆసుపత్రి. ఇక్కడికి పాలిటెక్నిక్ కాలేజీ శాంక్షన్ అవుతుంది, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టారు. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పీజీ సెంటర్ శాంక్షన్ అవుతుంది, పీజీ సెంటర్ పెట్టారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు చూపించడానికి టెక్స్టైల్ పార్క్ సంబంధించి ఏదో చేస్తాము అని అంటారు, గాలి మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు. మరి వాళ్ళ జిల్లా కేంద్రానికి ఇవాటి వరకు ఈ 6 సంవత్సరాల్లో ఏమైనా ఉపాధి అవకాశాలు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడిందా? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఇక్కడ నుంచి రిప్రజెంటేట్ చేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ ఏమన్నా చేసిందా? ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రం అంతా 12,000 మూతపడ్డాయి. జనగామ జిల్లాలో కూడా మూతపడ్డాయి. ఇవాళ పేద విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలి? ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే బడ్జెట్ పాఠశాలలు మూతపడుతున్నాయి. మరి వాళ్ళ కనీసం నెలకు 20,000 30,000 సంవత్సరానికి గట్టి చదివించుకునే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కూడా ఎక్కడ చదివించుకోవాలా? కార్పొరేట్ విద్య రాజ్యం వెళ్తుంది. తెలంగాణ రాకముందు హైదరాబాద్కు పరిమితమైనటువంటి శ్రీ చైతన్య నారాయణలు ఇవాళ తెలంగాణ వచ్చినాక ఆదిలాబాద్ అడుగులు దాకా పోయింది. మరి దానికి బాధ్యులు ఎవరు? ఆ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులంతా కలిసి తెలంగాణ ఉద్యమం చేస్తే ఇక్కడ జనగామ సెంటర్లో కూడా ఒక విప్లవం చేసినట్టు చేసింది. మరి ఆనాడు అదే నిరుద్యోగులు ఉన్నారు, ఇవాళకి కూడా వాళ్ళు అదే నిరుద్యోగులు ఉన్నారు. జరిగిన మార్పు ఏంటంటే వాళ్ళకు ఒక 6 సంవత్సరాల వయసు పెరిగింది గంటే. తెలంగాణ రాష్ట్రానికి 6 సంవత్సరాల వయసు వస్తే నిరుద్యోగులకు కూడా 6 సంవత్సరాల వయసు పెరిగింది. ఆ రోజు తెలంగాణ వస్తే గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయి అన్నాం, గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తాయి అన్నాం, గ్రూప్ 3 ఉద్యోగాలు వస్తాయి అన్నాం, గ్రూప్ 4 వస్తాయి అన్నాం, ఏడాదికి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పినాం. ప్రతి శాఖలో కూడా ఒక్కటి ఖాళీ లేకుండా చేస్తామని చెప్పినాం. కొత్త ఎంప్లాయ్మెంట్ పాలసీ ఇస్తామని చెప్పినాం. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సర్వీస్ రూల్స్ పెడతామని చెప్పినాం. ఏమీ కూడా ఇవాటి వరకు జరగదు. జరిగిన మార్పు ఏంటి అంటే నిరుద్యోగుల వయస్సు పెరిగింది, ప్రమోషన్లు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సీలు ఐఆర్లు లేకుండా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకే చోట నియామకం చేస్తామని చెప్పిండ్రు, అది చేయలేదు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు గతం కంటే అధ్వానమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడ్డాయి. ఎందుకంటే 100 మంది ఉండాల్సిన స్టాఫ్ కాడ 20 మంది 30 మంది స్టాఫ్ ఉన్నారు. ఇవాళ అన్నిటికంటే పురోగతిలోకి వెళ్ళింది ఏంటంటే నిరక్షరాస్యత. మన దగ్గర ఉన్నటువంటి బళ్ళు 12,000 పాఠశాలలు మూసివేయబడి మొత్తం భారతదేశంలో నిరక్షరాస్యతలో నెంబర్ 1 ఉంటున్నాం. ఇవాళ తెలంగాణ వస్తే విద్య అభివృద్ధి చెందుతుందని చెప్పినాం మనం. తెలంగాణ వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పినాం మనం. ఇంత అధోగతి పాలవుతుంటే కూడా అందరికంటే ఎక్కువ నష్టపోయిన సెక్షన్ ఏదన్నా ఉంది అని అంటే అది చదువుకున్నటువంటి విద్యావంతులు. ఈ చదువుకున్నటువంటి విద్యావంతులనే నిరుద్యోగులు ఉంటారు. ఈ చదువుకున్న విద్యావంతులనే ప్రైవేటు సెక్టార్లో పనిచేసేటటువంటి పట్టభద్రులు ఉంటారు. ఈ చదువుకున్నటువంటి వాళ్ళనే అధ్యాపకులుగా ఉపాధ్యాయులుగా ఇవాళ కోవిడ్ కారణంగా పాఠశాలలన్నీ కూడా మూతపడితే జీతాలు లేక రోడ్డు మీద పండ్లు అమ్ముకొని పూలు అమ్ముకొని చెప్పులు అమ్ముకుంటున్నటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉంటారు. మరి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు మనం చేయాల్సినటువంటి అంశం కానీ
మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి అంశం కానీ ఏంటంటే, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మన పక్షాన నిలబడి అధికార పార్టీని నిలదీయాలి. ఒక శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ బయట కానీ వాళ్ళకు ఓట్లేసి గెలిపించినప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అయితే 5 సంవత్సరాలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయితే 6 సంవత్సరాల కాలం, రోజుకు 8 గంటల పని గంటల్ని కేటాయించినా కూడా కొన్ని వేల సార్లు ఒక్కొక్క సమస్య మీద కొట్లాడచ్చు. వాళ్ళు అసెంబ్లీలకు పోయి, వాళ్ళ కౌన్సిల్లకు పోయి, వాళ్ళకి ఇచ్చేటటువంటి నెల జీతము, వాళ్ళ బండి, వాళ్ళ డ్రైవరు, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫోన్ బిల్లు, వాళ్ళకి ఇచ్చేటటువంటి క్వార్టర్స్, ఇవన్నీ కూడా ప్రజల డబ్బు. ప్రజలు ఓట్లేసి, ఇవాళ పట్టభద్రులు ఓట్లేసి, ఇవాళ వాళ్ళకు ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్లకు వెళ్ళి జీతాలు ఇస్తుంటే ఇవాళ ప్రజల సమస్య గురించి మాట్లాడతలేదు. ఈ 3 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారు పట్టభద్రుల చేత ఓట్లు వేయించుకొని ప్రగతి భవన్లో పాలేరు పనిచేస్తున్నారు. పట్టుమని 10 సార్లు నెల జీతం తీసుకుంటున్నప్పుడు, ఇంతమంది చేత ఓట్లు వేయించుకుంటున్నప్పుడు 10 సార్లు కూడా కనీసం పట్టభద్రుల సమస్యల పైన కానీ, ఉపాధ్యాయుల సమస్యల పైన కానీ ఆయన కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుకుంటున్నాడు. మరి వాళ్ళ వీళ్ళంతా ఎట్లా బతుకుతున్నారని కానీ ఒక్కనాడు కూడా మాట్లాడాలి. దాన్ని బట్టి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, అది పల్లా రాజేశ్వరరెడ్డి కావచ్చు, ఇంకో XYZ ఆయనను మార్చి ఇంకెవరిని పెట్టినా కావచ్చు, ఎవరైనా కూడా ప్రగతి భవన్లో పాలేరులే. వాళ్ళు అయ్యా నీ బాంచనని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాలు పట్టుకొని వాళ్ళ స్వార్థం కోసం పల్లా రాజేశ్వరరెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ తెచ్చుకున్నారు. వాళ్ళు మళ్ళీ చెటోళ్ళు ఇంకేదన్నా తెచ్చుకుంటారు. అంతే తప్ప ఇవాళ పట్టభద్రుల కోసం, ప్రయోజనాల కోసం, ఇవాళ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం కొట్లాడేటువంటి పరిస్థితి అధికార పార్టీలో ఉన్న ఏ నాయకుడికి కూడా లేదు. అందుకే మనం దున్నపోతు గడ్డేసి ఆవుకు పాలు విండితే రావు. ఇందాక ప్రసాద్ గారు చెప్పింది, ఎంబడి ఉండి మేమంతా కూడా అధ్యాపకులము, బడ్జెట్ పాఠశాలలు, కళాశాలలో అందరం కలిసి గెలిపిస్తే గెలిచిన ఆయన పోయి ఆయన స్వార్థం కోసం మా ప్రయోజనాలను తాకట్టు పెట్టిండు తప్ప ఒక్కనాడు కూడా పట్టించుకోలేదు. అందుకే నేను మీరందరూ కూడా ఇవాళ మమ్మల్ని నమ్మి, ఇవాళ రేపు పొద్దున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, జరగబోయే ఎన్నికల్లో మీ పక్షాన గెలిచి శాసన మండలికి వెళ్ళిన తర్వాత మీ పక్షాన ఉంటారని చెప్పి నమ్మి ఇవాళ ఇక్కడి దాకా వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ముందుగా వారికి, ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్కు సంబంధించినటువంటి శ్రీనివాస్ గారికి, మిగిలినటువంటి టీచర్లకు, లెక్చరర్లకు అందరికీ కూడా మా యువ తెలంగాణ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ నమ్మకం కావాలి. ఇవాళ చాలా మందిని చూస్తున్నాం, ఎక్కడికి పోయినా కూడా అధికార పార్టీకి అంగబలం ఉన్నది, అర్ధబలం ఉన్నది, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది సమాధానం. ఇందాక అన్నారు మనం కలిస్తే బలం అవుతుంది అని. మనం కలిస్తే బలం అవుతుంది. అది చరిత్రలో ఎప్పుడైనా ఉంది. భారతదేశానికి స్వతంత్రం వస్తుందా, బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా అంత ముందుకెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నారు అని ఆ రోజు కూడా చాలా మంది మాట్లాడారు. కానీ 200 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత, పోరాటం చేసిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తుందా అని ప్రతి వ్యక్తి అనుకున్నాడు. కానీ 60 ఏళ్ల పోరాటం, 14 ఏళ్ల మలిదశ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మన కళ్ళతో మనం చూసినాం. కాబట్టి ఏది కూడా ఇది సాధ్యం కాదు అనేటువంటిది ఏది ఉండదు. ఏది శాశ్వతం కూడా కాదు. హిట్లర్ లాంటి వాళ్ళే నేల కొడిగింది. మాకెదురు లేదు అన్న నిరంకుశ నియంతృత్వ పరిపాలన చేసినటువంటి రాజులు కూడా నేలకొలేదు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణలో కూడా నియంతృత్వ పోకడలు పోయేటోళ్లకు రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు కూడా కూలిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. దానికి ఈ మార్పే నిదర్శనం. ఒక్కలుగా మనం మొదలైతే మనమే 10 మంది అవుతాం, మనమే 1000 మంది అవుతాం, మనమే 1,00,000 మంది అవుతాం. ఎన్నడో 20-25 ఏళ్ల క్రితం మొదలుపెట్టినటువంటి యువజన సంఘాలు, మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మొదలుపెట్టిన యువజన సంఘాలు ఎవ్వరు కూడా చాలా వరకు రాజకీయ పార్టీలలో లేరు. అందరూ రాజకీయ పార్టీలకు దూరంగానే ఉన్నారు. ఆనాడు సామాజిక సేవ చేసింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవాళ యువ తెలంగాణ పార్టీగా ఏర్పడ్డారు. ఆనాడున్న ఒక్కరు 10 మంది అయినరు, 10 మంది 1000 మంది అయినరు. ఆ 1000 మంది రేపు 1,00,000 మంది అవుతారు. ఇవాళ ప్రతి చోటకు
కూడా ఎవరు ఈ కార్యక్రమాలు పెడుతున్నారు అంటే ఆనాడున్న యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలే. వీళ్ళంతా కలిసి మేమంతా కలిసి ఒక రాజకీయ పార్టీగా ఏర్పడింది. కాబట్టి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మనకు నిజాయితీ ఉండాలా, మనకు చిత్తశుద్ధి ఉండాలా. కాబట్టి నేను కూడా చెప్తున్నాను, నేను మీడియాలో ఉన్ననాడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడినాను. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనాల కోసం కొట్లాడినాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు భావజాల వ్యాప్తి చేయడం కోసం నా వంతు తెలంగాణ బిడ్డగా కొట్లాడినాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజా ప్రయోజనాలను, ప్రజా గొంతును వినిపించడం కోసం అదే మీడియాను వేదికగా చేసుకొని కొట్లాడినాను. రేపొద్దున శాసన మండలిలో కూడా మీ అందరి గొంతుకగా, మీ అందరి పక్షాన పట్టభద్రుల ప్రయోజనాలను రక్షించడం కోసం నేను కొట్లాడతాను. మనకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ప్రతి సందర్భంలో, ప్రతి శాఖలో ఉన్నటువంటి ఖాళీలు నింపడానికి ఎంప్లాయ్మెంట్ పాలసీ పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. మేము సంవత్సరం క్రితం యువ తెలంగాణ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం, ఎందుకు ఎంప్లాయ్మెంట్ పాలసీ పెట్టరు అని. మేము డిమాండ్ చేసినాం, లోకల్ రిజర్వేషన్ యాక్ట్ ఎందుకు తీసుకురారు అని. ప్రతి ప్రైవేటు సంస్థలో కూడా స్థానికులకు ఎందుకు ఉద్యోగాల్ని కల్పించేటందుకు లోకల్ రిజర్వేషన్ యాక్ట్ తీసుకురారు అని చెప్పి మేము డిమాండ్ చేసినాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు పోవట్లేదు అని. రేపొద్దున శాసన మండలిలో కూడా నేను అడిగిన నాడు ఈ ప్రభుత్వానికి చేతగాకపోతే మేమే పిలుస్తాం. ఒక యువ తెలంగాణ పార్టీగా మేమే ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులను, ఉద్యోగ సంఘాలను, ప్రైవేటు కాలేజీల వాళ్ళను అందరినీ కూడా, గతంలో పనిచేసినటువంటి చాలా మంది ఎమ్మెల్సీలను, ఇవాళ చదువుకున్నటువంటి విద్యావంతుల పక్షాన నిలబడే వాళ్ళను, తెలంగాణ ఉద్యమకారులను పిలిచి మేమే ఎంప్లాయ్మెంట్ పాలసీని కూడా డిజైన్ చేసి ముఖ్యమంత్రికి ఇస్తాము, ప్రజల పక్షాన కూడా పెడతాము. ఆనాడు ఎట్లెట్లా ఎంప్లాయ్మెంట్ పాలసీని తీసుకురారో మనందరం కూడా చూస్తాం. కాబట్టి పట్టభద్రులారా, మా మీద నమ్మకం ఉంచి ఇంత దూరం వచ్చి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి మా పక్షాన నిలబడ్డందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ పట్టభద్రుల ఓటు హక్కు నమోదు చేసుకోండి. ఓటు హక్కుని మనం ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి మన వివరాలన్నీ నమోదు చేసిన ఫామ్ 18తో పాటు డిగ్రీ సర్టిఫికేట్ పైన మనం ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే జిరాక్స్ కాపీ పైన ఒక గెస్టెడ్ ఆఫీసర్ సంతకం చేసి మన ఓటర్ ఐడి డీటెయిల్స్తో కలిపి వాళ్ళకు ఇవ్వాలి. ఒకవేళ ఆన్లైన్లో చేసుకుంటే కనుక ఆన్లైన్లో ఎట్లా నమోదు చేసుకోవాలనేటువంటిది నేను ఒక వీడియో కూడా చేసి ఫేస్బుక్లో పెట్టాను. యువ తెలంగాణ పార్టీ ఫేస్బుక్లో ఉంటుంది, రాణి రుద్రమ ఫేస్బుక్లో ఉంటుంది. మీరు యూట్యూబ్లో కూడా గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్రోల్మెంట్ రాణి రుద్రమ అని టైప్ చేస్తే మీకు ఆ వీడియో కూడా వస్తుంది. స్టెప్ బై స్టెప్ మనము ఓటు ఆన్లైన్లో కూడా ఎట్లా నమోదు చేసుకోవాలనేది ఉంటుంది. ఆన్లైన్లో నమోదు చేసుకునేటప్పుడు మన ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ని ఫోటో తీసి సైజ్ తగ్గించి అప్లోడ్ చేసే క్రమంలో మనమే చేస్తున్నందుకు అది ధృవీకరణ. ఇంకొక గెస్టెడ్ ఆఫీసర్ తోటి మళ్ళీ ధృవీకరించినటువంటి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరినైనా వెరిఫికేషన్ కోసం అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ర్యాండమ్గా వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ మాకు తీసుకొచ్చి చూపించండి అంటే అది సమ్మతం. ఎందుకంటే దొంగ ఓట్లు నమోదు కాకుండా ఎలక్షన్ కమిషన్ కొంత జాగ్రత్త తీసుకుంటుంది, దానికి మనం సహకరిస్తాం. కానీ ఇవాళ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఏంటంటే అధికార పార్టీ గ్రామ స్థాయిలో నియమించినటువంటి ఇన్ఛార్జీలంతా కూడా పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ఓటు నమోదు కాదు, ఆఫ్లైన్లో మాత్రమే నమోదు చేసుకోవాలని ఒక తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. మీరు వెంటనే వాళ్ళకి రిప్లై ఇవ్వండి. ఆన్లైన్లో చేసుకుంటే ఓటు నమోదు కాదు అన్నప్పుడు అసలు ఆన్లైన్లో ఎలక్షన్ కమిషన్ ఎందుకు పెడుతుంది? అది మొదటి ప్రశ్న మీరు గుర్తుపెట్టుకోండి. రెండో అంశం, గ్రామాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ ఎవరైనా మీకు ఫోన్ చేసి వెరిఫికేషన్కి మాకు సర్టిఫికేట్ చూపించండి అంటే చూపించండి, తప్పలేదు. కానీ మళ్ళీ మీరు గెస్టెడ్ ఆఫీసర్ తోటి సంతకం పెట్టించుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సబ్మిట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళని కూడా అదే ప్రశ్న అడగండి. మరి మళ్ళీ మేము రీసబ్మిట్ చేసినట్టయితే ఆన్లైన్ ఎందుకు? ఆన్లైన్లో అప్లై చేసుకున్న అప్లికేషన్ ఐడి నెంబర్ మనకి ఇమ్మీడియట్గా వస్తుంది కదా, అది అక్కడ గుర్తుపెట్టుకోండి. గ్రామాలలో ఉన్నటువంటి పట్టభద్రులకు కూడా మీరు చెప్పండి, బల్క్గా అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు ఆ బల్క్గా చాలా అంటే 5, 10, 15 ఒకేసారి ఒక్కొక్క సిస్టంలోకి వెళ్ళి అప్లోడ్ అయితే వాటిని ఎలక్షన్ కమిషన్ తిరస్కరిస్తుంది. దానికి తోడు
బల్క్గా ఇచ్చేటటువంటి గ్రామీణ సోదరుల దగ్గరికి ఈ అధికార పార్టీ వాళ్ళు వెళ్ళి తీసుకొస్తున్నారు కదా. తీసుకొచ్చుకునేటువంటి క్రమంలో నిజంగా వాళ్ళ ఓటు నమోదైతే అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కే ఐడి డీటెయిల్స్ వస్తాయి. మరి అసలు వాళ్ళకు ఐడి డీటెయిల్స్ వస్తున్నాయా వస్తలేవా? అధికార పార్టీ వాళ్ళు వాళ్ళను మోసం చేస్తున్నారా ఓటు నమోదు కాకుండా? ఇది కూడా చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. అదొకటి చేయండి. ఎలక్షన్ కమిషన్కు కూడా యువ తెలంగాణ పార్టీగా సిఇఓ గారితో మనం మాట్లాడడం జరిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది తీసుకుంటాము, వెరిఫికేషన్ కోసం ఏమన్నా డౌట్ వస్తే మాత్రమే మా వాళ్ళు ఫోన్ చేస్తారు తప్ప మళ్ళీ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరందరూ పట్టభద్రులు ఒక్కొక్కరు 100 మందికి చెప్పొచ్చు. మీ ఫేస్బుక్లు, మీ యూట్యూబ్లు, మీ ట్విట్టర్, మీ ఇన్స్టాగ్రామ్, మీ వాట్సాప్ గ్రూప్స్లో ఇవన్నీ కూడా అంశాలు పొందుపరచండి. తెలియనటువంటి వాళ్ళకు తెలియపరిచేటటువంటి అంశాలు కాబట్టి వీటన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరు ఒక 100 ఓట్లు నమోదు చేయించండి. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీ అందరితో పాటు మీరు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరి చేత, ప్రతి పట్టభద్రుడి చేత మొదటి ప్రాధాన్యత ఓటు వేయించే దిశగా ముందుకు వెళ్ళండి. అలాగే మీ అందరి సపోర్ట్తో శాసన మండలికి వెళ్ళిన తర్వాత మీ పట్టభద్రుల గొంతుకగా, తెలంగాణ బిడ్డగా మీ అందరి కోసం ప్రతి నిమిషం కూడా నేను కొట్లాడతానని చెప్పి మీ అందరికీ చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, అలాగే ఇంతమంది మా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ప్రతి సమస్య మీద మేడం గారికి ఒక అవగాహన ఉంది. ఒక జర్నలిస్ట్గా చాలా ఏళ్ళు మేడం గారు